వెల్కమ్ టు బేరీ న్యూస్. తెలుగు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి యాదవ్ను కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీ ఉద్యమానికి మద్దతు సహాయ సహకారాలు అందించాలని కోరిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరీ రామ్. మండల కమిటీ చైర్మన్ బిందేశ్వర ప్రసాద్, మండల్ మన్వడు సూరజ్ మండల్ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో ఉన్న సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి యాదవ్ కార్యాలయంలో సూరజ్ మండల్ మరియు రఘువీరారెడ్డి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం గురించి పోరాటం గురించి చర్చిస్తున్న సందర్భం తెలుసుకొని బేరీ రామచంద్ర యాదవ్ బృందం హుటాహుటిన వెళ్లి రఘువీరారెడ్డి యాదవ్ గారిని, సూరజ్ మండల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి చర్చించడం జరిగింది. చర్చల్లో భాగంగా అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని పేదరికం, సామాజిక న్యాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం గురించి ఇద్దరు పెద్దలతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి బీసీ ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని 2 తెలుగు రాష్ట్రాలలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేయడం జరిగిందని రఘువీరారెడ్డి యాదవ్ గారికి, మండల్ గారికి నివేదించి అన్ని రిపోర్టులు చూపించడం జరిగింది. ఇక ముందు ఉమ్మడి రాష్ట్రాలలో బీసీల కొరకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదల కొరకు ప్రత్యేకించి ఏకం చేసి ఐక్యమత్యంతో పోరాటం చేద్దామని కంకణం కట్టుకున్నందున పెద్దలు సూరజ్ మండల్ గారు, రఘువీరారెడ్డి గారు ఈ పోరాటానికి, సామాజిక న్యాయ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అర్థించడం జరిగింది. ఈ సందర్భంలో సూరజ్ మండల్ గారు మరియు రఘువీరారెడ్డి యాదవ్ గారు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పరస్పర సహకారంతో తెలుగు 2 రాష్ట్రాలే గాక భారతదేశంలో పేదరిక నిర్మూలనలో కలిసి పనిచేద్దామని, మా మద్దతు మీకు, మీ మద్దతు కూడా మాకు ఉంటుందని తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కలిసి పనిచేస్తామని ఐక్యవేదిక ప్రతినిధిగా హరిబాబును బీసీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ కృష్ణయ్య సమక్షంలో నియమించడం జరిగింది. రాజ్యాధికారమే ముఖ్య లక్ష్యంగా బీసీల ఓట్లు బీసీలకి అని సామాజిక న్యాయం కోసం ప్రమాణపూర్వకంగా పనిచేస్తామని మండల గారిని, రఘువీర్ గారిని నివేదించడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు 2 కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో పేదరికంలో మగ్గుతున్న బడుగు బలహీన వర్గాల గురించి బీపీ మండల్ గారు సిఫారసు చేసిన 40 సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు ఒట్టే జానయ్య యాదవ రాజ్యాధికార సమితి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బడుగులు నాగార్జున యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నగేష్ యాదవ్, రాఘవేందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న, ముదిరాజ్, కృష్ణగౌడ్, అశోక్, పద్మశాలి, రజక సంఘమూర్తి, న్యాయి బ్రాహ్మణ సంఘం, కిషోర్ మరియు బీసీ సంఘం నాయకులు